వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పిల్లల్లో సూసైడ్ టెండెన్సీ పెరుగుతుంది. చిన్న చిన్న వాటికే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసుకున్న నిర్ణయాలు పేరెంట్స్‌కి తెలియని పరిస్థితి. అయితే ఇక్కడ ఒక సర్వే జరిగింది. ఆ సర్వే రిపోర్ట్ ఒక మాటే చెప్పింది. అయితే ఎవరైతే పిల్లలు సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచన, ఆ టెండెన్సీ తోటి ఉన్నారో, సెల్ఫ్ హార్మ్ చేసుకోవాలనుకుంటున్నారో, వాళ్ళు సోషల్ మీడియాలో సెర్చ్ చేస్తున్నారట. ఆ సెర్చ్ చేసేది పేరెంట్స్‌కి తెలియకపోవడం, ఆ సెర్చ్ చేసిన తర్వాత ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకోవడం. అయితే దీనికి ఏం చేయాలి, పేరెంట్స్ వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి అంటే, వాళ్ళతో ఫస్ట్ టైమ్ స్పెండ్ చేయాలి. ఆ తర్వాత వీళ్ళు అట్లాంటివి సెర్చ్ చేసిన వెంటనే పేరెంట్స్‌కి తెలిసేలాగా పేరెంట్ సూపర్విజన్ టూల్ అనేది ఒక టూల్ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చేసింది. అయితే ఇప్పటికే ఇది యూకే, యూఎస్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఉపయోగిస్తున్నారు. ఈ టూల్ ఏం చేస్తదో తెలుసా? ఆ టూల్ ఎప్పుడైతే వీళ్ళు పిల్లలు వాడే గ్యాడ్జెట్స్‌లో ఇన్‌స్టాల్ చేసుకుంటారో పేరెంట్స్ అండ్ సైమల్టేనియస్‌గా దాన్ని వాళ్ళ పేరెంట్‌కి సంబంధించిన ఫోన్‌లో కూడా ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు, ఎప్పుడైనా పిల్లలు సూసైడ్ సంబంధించి లేదంటే సెల్ఫ్ హార్మ్‌కి సంబంధించి సెర్చ్ చేస్తుంటారు గదా! ఆ సెర్చ్ చేసిన వెంటనే పేరెంట్‌కి పాపప్ వస్తది. ఒక ఎస్ఎంఎస్ వస్తది. మీ పిల్లలు ఈ కంటెంట్‌ని సెర్చ్ చేస్తున్నారు అని. అండ్ వాళ్ళు సెకండ్ సెర్చ్ చెయ్యకుండానే అక్కడ అది బ్లాక్ అయ్యే పరిస్థితి ఉంటది. సో, ఇట్లాంటి సూపర్విజన్ టూల్స్ పేరెంట్స్ ఇన్‌స్టాల్ చేసుకుంటే పిల్లలు ఏం చేస్తున్నారో తెలియడం, ఇట్లాంటి సెల్ఫ్ హార్మ్ జేసుకోవాలనే థాట్ టెండెన్సీ పిల్లల్లో వచ్చిందన్న వెంటనే, వాళ్ళతో మోర్ టైమ్ స్పెండ్ జేయడం, లేదంటే వాళ్ళని సైకియాట్రిస్ట్‌కి తీసుకెళ్ళడం. సో, ఈ రెండిటి వల్ల పిల్లల ప్రాణాలు కాపాడుకోగలుగుతాం. పిల్లల సూసైడ్ టెండెన్సీ నుంచి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం పేరెంట్స్ చేసే అవకాశం ఉంటది. సో, అందుకనే ఈ టూల్‌ని ఇప్పటికే విదేశాల్లో వాడుతున్నారు. సో, ఇట్లాంటి టూల్ ఇప్పుడు మన దేశంలో గూడా అందుబాటులోకొచ్చింది. సో, పిల్లలని ఇంకా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కంటికి రెప్పలా పెంచుతున్నామని మాత్రమే గాదు. అంతకంటే ఎక్కువ జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈ జనరేషన్ పిల్లల్లో ఉంది. సో, అందుకని అట్లాంటి టూల్స్ మార్కెట్‌లో అందుబాటులో వచ్చాయి. అండ్ దాంతో పాటు ఈ పిల్లలు ఎవరైతే 16 ఇయర్స్ లోపు ఉండే పిల్లలకి సోషల్ మీడియా అకౌంట్స్ విపరీతంగా పెరిగిపోయాయి. సో, వాటిపైన కూడా నియంత్రణ ఉండాలని కేంద్రం ఒక నిర్ణయం తీసుకురాబోతుంది. అయితే దానికి సంబంధించి ఏ దేశాలు ఎలాంటి కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు అనే దానిపైన కూడా ఒక అధ్యయనం చేసింది. పిల్లలకి సోషల్ మీడియా అకౌంట్స్ ఫేస్‌బుక్‌లు, ఇన్‌స్టాలు, వాట్సాప్‌లు ఏకంగా కొంతమంది పిల్లలకి యూట్యూబ్ ఛానెల్స్, ఎక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. అందులో కొంతమంది వాళ్ళ పేరెంట్స్‌కి తెలిసి మెయింటైన్ చేస్తున్నారు. ఇంకొంతమంది పిల్లలు పేరెంట్స్‌కి తెలియకుండానే సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నారు. సో, వీటి నుంచి వాళ్ళని దూరం పెట్టాలి అనే ఒక ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. దానిపైన సీరియస్ యాక్షన్ కూడా తీసుకోబోతుంది. సో, అదేంటనేది చూద్దాం. పిల్లల లోకానికి లాక్. పిల్లల సోషల్ మీడియా వినియోగానికి పరిమితం చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. గత వారం ఢిల్లీలో జరిగిన ఏఐ సదస్సులో కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో పిల్లల్ని ఆన్‌లైన్ నుంచి దూరం చేస్తూ నియంత్రణలు అమల్లో ఉన్నాయి. సో, అలాంటి నియంత్రణలే మన దగ్గర కూడా రావాలి అని చాలామంది పేరెంట్స్ కోరుకుంటున్నారు. అదే దిశలో కేంద్రం కూడా ఆలోచిస్తుంది. ఆన్‌లైన్ నియంత్రణకు ప్రభుత్వం రెడీ. వయస్సును బట్టే నెట్ వినియోగం ఉంటది. ఎందుకంటే విదేశాల్లో ఎవరైతే 16 ఇయర్స్ లోపు పిల్లలు ఉంటారుగా వాళ్ళకి నెట్ వినియోగం పరిమితి మాత్రమే ఉంటది. ఆ మించి వాళ్ళు యూజ్ చేయాలి అంటే అండర్ పేరెంట్ కంట్రోల్‌లో మాత్రమే. సో, అక్కడ పెద్దల సూపర్విజన్ ఉంటే మాత్రమే వాళ్ళు ఆ నెట్ వినియోగం చేయడానికి ఉంటది. లేదంటే లేదు. సో, అట్లాంటి చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు కేంద్రం. సో, అంతే హ్యాస్‌టేజ్ సైమల్టేనియస్‌గా భారత ప్రభుత్వం కూడా తీసుకురావాలనుకుంటుంది. సో, ఎక్కడ ఎలాంటి దేశాల్లో ఏమేమి ఉన్నాయో కూడా చూసేద్దాం. ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్, యూకే, డెన్మార్క్, నార్వే అండ్ మలేషియా, చైనా, ఈజిప్ట్. ఇక్కడ 15 ఏళ్ల లోపు పిల్లలకి ఎట్టి పరిస్థితిలో వినియోగించడానికి అవకాశమే లేదు అంటూ తీసుకుంది. అయితే అదే ఇండియాలో కూడా ఉంది. ఐటీ శాఖ సమక్షంలో ఉన్నాయి. నిషేధం ఉంది. కాకపోతే దాన్ని యథేచ్ఛగా వాడుతున్నారు. నిషేధం మన ఇండియాలో కూడా ఉంది. కానీ యథేచ్ఛగా వాడుతున్నారు కదా! దానిపైన కట్టడి చేయాలి అనే నిర్ణయం ఇప్పుడు ఇండియా కూడా తీసుకురాబోతుందన్నమాట. పిల్లలు వాడుతున్న సోషల్ మీడియా అకౌంట్స్ ఏంటి? యూట్యూబ్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, స్నాప్‌చాట్, లింక్డ్ఇన్ లాంటివి చాలా వాడేస్తున్నారు. దీనివల్ల ఎట్లాంటి వాళ్ళకి ఇబ్బందులు వస్తున్నాయి అనేది కూడా ఇక్కడ రాసిర్రనమాట. సో, ఇట్లా సోషల్ మీడియాకి పిల్లల్ని ఉంచాలి. డిజిటల్ యుగంలో వాళ్ళకు కూడా ఈ నాలెడ్జ్ ఉండాలి. కానీ అది పరిమితికి మించి ఉన్నప్పుడే పిల్లలు దాన్ని మిస్‌యూజ్ చేసినప్పుడే ఇబ్బందికర పరిస్థితి. మనం ఒక న్యూస్ చూసినాం. అక్కడ ముగ్గురు అక్క చెల్లెళ్ళు కొరియన్ భాషకి అండ్ కొరియన్ వీడియోస్‌కి, వెబ్ సీరీస్‌కి బాగా అట్రాక్ట్ అయ్యి హిందూ పేర్లను కూడా ఏకంగా కొరియన్ పేర్లుగా మార్చేసుకున్నారు. కొరియన్ పేర్లల్లో పేరెంట్స్‌కి తెలియకుండానే ఒక సోషల్ మీడియా అకౌంట్లు ఓపెన్ చేసేసుకున్నారు.
వాళ్ళ తండ్రి దగ్గరికి, తల్లి దగ్గరికెళ్ళి మమ్మల్ని నార్త్ కొరియా తీసుకెళ్ళండి. మేము అక్కడే బతకాలనుకుంటున్నాం. మేము పెళ్ళిళ్ళు కూడా అక్కడే చేసుకోవాలనుకుంటున్నాం. మా లైఫ్ అక్కడే ఉంది. ఇది జీవితం కాదు అనే పరిస్థితికి వాళ్ళు అడిక్ట్ అయ్యి ఆడి వరకొచ్చిర్రు. అడిక్షన్ నుంచి బయట పడలేక పేరెంట్స్ వాళ్ళని సరిగా డీల్ చేయలేక ఏకంగా ఆ పిల్లలు బిల్డింగ్ పైనుంచి దూకి కింద పడి చనిపోయిన పరిస్థితి. ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకటేసారి. ఇది గాదు మా జీవితం నార్త్ కొరియాలో ఉంది అని జెప్పి వాళ్ళు పాకెట్ డైరీలో రాసుకున్న పరిస్థితి. అంతగా అడిక్ట్ అయిపోయిండ్రు. ఫోనే ప్రపంచంగా మారిపోయింది. ఆ ప్రపంచం మొత్తం నార్త్ కొరియాలోనే ఉందని నమ్మిర్రు. సో, ఇట్లా పిల్లల ఘటనలు చాలా బాధ అనిపిస్తుంటాయి పేరెంట్స్‌కి గూడా. చూసే వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి గూడా ఇబ్బందికరంగా అనిపిస్తాయి. వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది అని ఆలోచిస్తూ ఉంటుంటారు. సో, వాటికన్నిటికి చెక్ పెట్టాలంటే కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో పాటు పేరెంట్ సూపర్విజన్ టూల్ గూడా చాలా అవసరం. మన పిల్లలు ఏం సెర్చ్ చేస్తున్నారు అనేది గూడా ఉంటది. అండ్ ఇంకొన్ని టూల్స్ ఉన్నాయి. మన ఫోన్ గావచ్చు, ల్యాప్ కావచ్చు, లేదంటే డెస్క్‌టాప్ కావచ్చు పిల్లలకి ఇచ్చినప్పుడు పేరెంట్ కంట్రోల్ పెట్టుకున్నప్పుడు, పేరెంట్ కంట్రోల్‌లో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ఏందంటే ఇంతసేపు వరకే వాళ్ళు మానిటర్ చూడడానికి ఉంటాయి. ఈ యాప్స్ మాత్రమే వాళ్ళు చూసే అవకాశం ఉంటది. పోన్ వీడియో జోలికి వాళ్ళు వెళ్ళకుండా ఉండాలంటే అట్లాంటి వెబ్‌సైట్ అన్నీ కూడా లాక్ చేయడం. ఇట్లాంటివన్నీ కూడా మనం చేస్తే పిల్లలకి అవకాశం ఉండదు చెడు దారిలో పట్టడానికి. కేవలం విజ్ఞానం దిశగా మాత్రమే వాళ్ళ అడుగులు పడితే వాళ్ళ ప్రయాణం కూడా సాగే అవకాశం ఉంటది. ఎందుకంటే చాలామంది ఎంబీబీఎస్ సీట్ కొడుతున్నారు కేవలం యూట్యూబ్ పైన ఆధారపడి. చాలా విజ్ఞానం పెంచుకుంటున్నారు యూట్యూబ్ పైన ఆధారపడి. చాలా విషయాల పరిజ్ఞానం అండ్ దాంతో పాటు కొత్తగా ఏదైనా ఆవిష్కరించాలన్న ఆలోచన వీటన్నిటి వల్ల కూడా మనకి గూగుల్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఇన్‌స్టా కావచ్చు ప్రేరేపిస్తుంది పిల్లల్ని. సో, మంచి ఉంది, చెడు ఉంది. కానీ పిల్లలు ఎటువైపు ప్రయాణం చేస్తున్నారనేది పేరెంట్స్ సూపర్విజన్ మాత్రం మస్ట్‌గా ఉండాల్సిన పరిస్థితి ఇవాళ ఉంది.